లోకి వెళ్ళిపోదాం. శంకర్ గారు, జాన్ గారి సాక్ష్యం మనం విన్నాం. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నిజంగా గడిచిన సంవత్సరంలో మీటింగ్ జరిగే టైంలోనే ఆయనకి బాగలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవటం, అయినా మీటింగ్ జరిగింది. ఆ యొక్క గడిచిన సంవత్సరంలోనే చనిపోతారేమో అని కుటుంబీకులందరూ కూడా, మరి తోటి వారందరూ కూడా అందరూ చనిపోతారని అనుకున్నారు. కానీ మరి ఇందాక దైవ సేవకులు మైకిల్ గారు చెప్పినట్లు మరి దేవుని సేవకులు కాల్ పాస్టర్ గారు వారు అక్కడికి వెళ్ళి ప్రార్థించి వచ్చారు. అలాగే అనేక మంది దేవుని సేవకులు వారి కొరకు ప్రార్థన చేశారు. దేవుడు వారిని సజీవులుగా నిలబెట్టారు. నేను కూడా చూడాలని ఆశ కలిగి వెళ్ళాను. సడన్గా అప్పుడే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు వెళ్ళడం, ఆ రోజు అడిగారు మీటింగ్ పెట్టాలని అని అడగటం, దేవుడి చిత్తం అయితే ఏర్పాటు చేద్దామండి అని చెప్పాం. మధ్యలో వరద ఒకటి వచ్చింది. వరదల్లో కూడా నాకు ఫోన్ చేశారు 2-3 సార్లు. అయినప్పటికీ కూడా దేవుడు ఇలాంటి సమయాన్ని, ఈ ప్రత్యేక అనుకూలమైన సమయాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మేము తెచ్చాం చిన్న సౌండ్ సిస్టమ్, అది మాకు సరిగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ప్రకాష్ గారు ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వారి ఊర్లో ఉండి వాళ్ళ త్వరగా వచ్చి మళ్ళీ ఏర్పాటు చేశారు. ముందు వారికి కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డానియల్ గారి పెద్దల వారికి వందనాలు. చాలా మంది ఉన్నారు, నేను వందనాలు చెప్పేసరికి నా వాక్యం టైం కూడా అయిపోయింది. కాబట్టి దయచేసి వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి. ఇందాక మరి అయ్యగారు ప్రార్థన చేశారు. ఇక నేను ప్రార్థన చేసే టైం కూడా లేదు కాబట్టి అందరూ వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో అతను ఆ ఇంటి వారికే కాక ఆ ప్రాంతమంతటికి, అక్కడ ఒక దెకపోలి అనే ఒక స్థలము, అంటే 10 పట్టణాలు కలిసిన ప్రాంతంలోకి వెళ్ళి ఈ వ్యక్తి దేవుడు చేసిన కార్యములను గూర్చి అతను ప్రకటిస్తున్నట్లుగా కనబడుతుంది. అతను స్వస్థపడిన తర్వాత యేసు ప్రభు వారితో ఉంటానన్నాడు. నీ శిష్యుడిగా ప్రభువా మీ వెంటే నేను వస్తానంటే ప్రభు అన్నాడు, అలా కాదు, నీకు ఎటువంటి కార్యములు దేవుని ద్వారా జరిగాయో అవి నీ వెళ్ళి అనేకులకు నీ ఇంటి వారికి తెలియచేయాలని అతనికి చెప్పినప్పుడు అతను వెళ్ళి తన ఇంటి వారికి మాత్రమే కాకుండా ఒక వేదికను అతను వెతుక్కున్నాడు. అది ఎలాంటి వేదిక అయి ఉండాలంటే అన్ని పట్టణాలు కలిసి ఉండాలి. అందుకని దెకపోలి అనే ఒక ప్రాంతానికి, ఆ స్థలానికి వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతవాసులందరూ వినడం కొరకు ఆ స్థలాలలో అతను సంచరించి దేవుడు చేసిన కార్యములను గూర్చి అతను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించవలసింది ఏమిటి దేవుడు చేసిన కార్యాలు? దేవుడు చేసిన కార్యాలు, అతని జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు అనేది మనం చూడాలి. ఈ వాక్యం చదవగానే ఈ వ్యక్తి ఎవరో మీకు అర్థమైపోయి ఉండాలి. ఎవరు ఈ వ్యక్తి? ఎవరి గురించి రాయబడింది ఈ వాక్యము? ఎవరి గురించి రాయబడిందండి? గెరాసేనీలో సేనాని దురాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తిని గురించి రాయబడింది. దానికి గెరాసేనీలని, గెదారేనీలని ఆ పేర్లు ఉన్నాయి. 2 పేర్లు ఒకటి. కాలాన్ని బట్టి పేరుల్లో మార్పులు వచ్చాయి. అందుకని గెదారేనీలుగా రాయబడింది, గెరాసేనీలుగా రాయబడింది. ఆ యొక్క ప్రాంతంలో ఒక భయంకరమైన దురాత్మల చేత పీడించబడుతున్న వాడు ఒకడున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి మనము చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి.
ఆ సముద్రమునకు అద్దరినున్న గేరాసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగాని అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేదు. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడి ఆ చేతి సంఖ్యలు తంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయేను అంటున్నాడు. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇతని యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే, ఇతను ఇష్టానుసారంగా తిరుగుట వలన భయంకరమైన దురాత్మలన్నీ అతనిని పట్టుకొని పీడించడం మొదలెట్టాయి. ఆ దురాత్మల చేత పీడించబడుతున్న క్రమంలో అతను ఎలా అయిపోయాడంటే, ఎవరు వచ్చినా వారిని గాయపరుస్తూ ఉన్నాడు. ఎవరిని అతన్ని సాధు చేయలేకపోతున్నారు. అయిన వాళ్ళు తన ఇంటి వారు కూడా అతన్ని సాధు చేయలేని పరిస్థితి, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎదురైనప్పుడు అతను ఏం చేస్తూ ఉన్నారు అతన్ని అంటే, సంఖ్యలతో వేసి బంధిస్తే ఆ సంఖ్యలు కూడా తెంపుకుంటున్నాడంట. సంఖ్యలు ఏం చేస్తున్నాడు? తొత్తునీయులుగా సంఖ్యలను తెంపి అతను కొండలలో సమాధులలో అతను కేకలు పెడుతూ అతను తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నట్లుగా కనబడుతుంది. యేసు ప్రభు వారు ఆ వ్యక్తి జీవితంలోకి రానంత వరకు అతని జీవితం ఎలా ఉందంటే, భయంకరమైన స్థితి అతని జీవితం. అతని నివాసము సమాధులు, అతని స్నేహము కొండలు, చెట్లు, పుట్టలు, ఇదిగో మృగాలు, పశువులు, వాటితో స్నేహం అతనిది. అతని భయంకరమైన స్థితి, మానసిక స్థితి సరిగా లేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ఆ స్థితిలో అతను ఉన్నప్పుడు ఇదిగో చాలా సార్లు వారి ఇంటి వారు అతన్ని ఎలాగైనా బాగు చేయించాలని ప్రయత్నించారు, కానీ ఎప్పుడో బాగుపడడానికి అవకాశం అతని జీవితంలో రాలేదు. ఆ స్థితిలో అతను ఉన్నప్పుడు దేవుడు అతని జీవితమును మార్చినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ నేను మీకు 8 విషయాలు చెప్తాను, త్వరగా 8 విషయాలు. మొదటిది, ఇతని జీవితంలో దేవునికి వ్యతిరేకంగా నడిచాడు కాబట్టి దురాత్మల చేత పీడించబడ్డాడు. మొదటిగా, దేవునికి వ్యతిరేకముగా నడిచిన వాడు మొట్టమొదటిది. రెండవది, దేవుని ఇంటిలో ఉండేవాడు కాదు. దేవుని ఇంటిలో ఉండేవాడు కాదు అంటే దేవుని పిల్లలతో గాని, విశ్వాసులతో గాని, దేవుని సేవకులతో గాని వారి దరిదాపులకు కూడా వెళ్ళనటువంటి వాడు, వారితో స్నేహం చేయనటువంటి వాడు, అతను దేవుని ఇంటిలో ఉండేవాడు కాదు. రెండవది. మూడవది ఏమిటంటే, అతడు తన్ను తాను గాయపరుచుకునేవాడు. దేవుని భయం లేనివాడు, దేవుని సన్నిధికి వెళ్ళని వారు, దేవుని చెప్పిన క్రమమును పాటించని వారి జీవితం ఎలా ఉంటుందంటే, తన్ను తాను గాయపరుచుకునేలాగా అతను మారిపోతాడు. ఇందాక చెప్పారు, మన జాన్ గారి జీవితం మీరు ఇందులో చూడవచ్చు. జాన్ గారి జీవితం ఇందులో చూడవచ్చు. ఆయన యవన దశలో ఉన్నప్పుడు ఆ పార్వతీపురంలో మరి ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు బంధువుల మధ్య ఉన్నాడు. ఆయన బంధువుల మధ్య ఉన్నాడు, ఎవరు లేరు, తల్లిదండ్రులు లేని స్థితి, ఒంటరిగా బ్రతికిన వాడు, పెరిగే క్రమంలో తన ఇష్టానుసారమైన జీవితమును అవలంబించిన వాడు. అన్ని అవలక్షణాలు ఉన్నాయి, అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని తనకు నచ్చినట్లు జీవించిన వాడు. అతనికి ఈ యవనస్తుడి జీవితం కూడా అదే, తన ఇష్టానుసారంగా జీవించిన వాడు. అతను తనకు నచ్చినట్లు జీవించిన వాడు. అందుకని దేవుని భయము లేదు, తనకి తల్లిదండ్రుల భయము లేదు. ఎందుకంటే వారు లేరు కాబట్టి తల్లిదండ్రుల భయము లేదు. ఒకవేళ ఈ వ్యక్తికి ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ జాన్ గారికి తల్లిదండ్రులు లేరు కాబట్టి తల్లిదండ్రుల భయము కూడా లేదు. ఒకవేళ ఈ స్థితిలో అటువంటి జీవితాలు ఉంటే, ఇప్పుడు దేవుని భయం లేకపోయినా, తల్లిదండ్రుల భయం లేకపోయినా, దేవుని సేవకులతో కానీ, దేవుని సంఘముతో కానీ, ప్రార్థనలో కానీ సహవాస అనుభవం లేకపోయినా ఆ వ్యక్తి ఎలా అయిపోతాడంటే, తనను తాను గాయపరుచుకునేలా మారిపోతాడు.
తనను తాను గాయపరుచుకునేవాళ్ళలాగా. ఎందుకని? తనని గద్దించేవారు ఉండరు, తనకి ప్రేమను పంచేవారు ఉండరు, తనని ఆదరించేవారు ఉండరు, తనని ఓదార్చేవారు ఉండరు. ఎవరో లేక ఒంటరైనప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా అయిపోతుందంటే, ఇక ఎవరి మీద చూపించలేని కోపం అంతా తన మీదే చూపించుకొని తనను తాను గాయపరుచుకునే స్థితికి వెళ్ళిపోతారు. ఈ సేన అనే దురాత్మ చేత పట్టిన ఈ వ్యక్తి జీవితం కూడా తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. తన ఇష్టమైన తన జీవితమును, దేవుడిచ్చిన దేహమును ఇష్టానుసారంగా పాడు చేసుకున్నాడు. 4వది, అతడిని ఎవడు సాధు చేయలేకపోయారు. ఏం చేయలేపారు? ఎవరు సాధు చేయలేకపోయారు. తమకు నచ్చినట్లు తిరిగే వారిని ఈ లోకంలో ఏ మనిషి సాధు చేయలేరు. వాడి ఇష్టానుసారంగా బ్రతికేవాడిని ఈ లోకంలో ఎవడు సాధు చేయలేడు. మీరు మీ ఇళ్లలో చూస్తూ ఉండవచ్చేమో, అలాంటి మొండి వైఖరి కలిగిన మనుషుల్ని మీరు చెప్పినా, మీరు మాట్లాడినా వారి మాట వినరు వారు. కారణం ఏమిటంటే వారిని ఎవరు సాధు చేయలేరు. కారణం వారికి దేవుని భయము లేదు. ఏమి లేదు? దేవుని భయము లేదు. దేవుని భయము ఉంటే వారిని ఎవరైనా సాధు చేయగలుగుతారు. కాబట్టి అతనికి దేవుని భయము లేదు కనుక అతను ఎవరో సాధు చేయలేని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నట్లుగా కనబడుతుంది. 5వది ఎలా ఉన్నాడంటే, బట్టలు కట్టుకొనక సిగ్గు లేని వాడిగా ఉన్నాడు. ఎలాంటి వాడిగా ఉన్నాడు? బట్టలు కట్టుకోక. మీరు ఆ వాక్యం చదవండి, 5వ అధ్యాయం మీరు పూర్తిగా చదువుకోండి. తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా చదవండి. మీకు ఆ వ్యక్తి యొక్క జీవితం మీకు అర్థమైపోద్ది. అతను సరైన బట్టలు లేనివాడు. అతను తన బట్టల కంటే తన తాగుడికి, తన తిరుగుడికి, తన ఇష్టానుసారమైన కోరికలకు ధనాన్ని ఖర్చు పెట్టేవాడు తప్ప కనీసం సరైన వస్త్రమును కొనుక్కొని వేసుకోగలిగే మానసిక స్థితి లేనివాడు. మానసిక స్థితి లేనివాడు, తనకు నచ్చినట్లు ప్రవర్తించేవాడు అతను. ఎవరు కూడా అతన్ని సాధు చేయలేకపోయారు. కనీసం ఒంటి మీద సరైన బట్టలు కూడా లేనివాడు. ఆ తరువాత అతను ఎలాంటి వాడై ఉన్నాడంటే, కొండలలో, అడవులలో, సమాధులలో, అపవిత్రమైన స్థలములలో తిరిగేవాడు. ఏ స్థలాల్లో? అపవిత్రమైన స్థలములలో. గుర్తుపెట్టుకోండి, ఏమిటి అపవిత్రమైన స్థలం? ఏమిటి అపవిత్రమైన స్థలము? ఏమిటి అంటే, నీ మనస్సుకు నచ్చినట్లు, నీ శరీరాన్ని కోరికలకు నీవు నీ దేహాన్ని అప్పగించుకోవడానికి నువ్వు వెళ్ళే ప్రతి స్థలము కూడా అపవిత్రమైన స్థలమే. నీ దేహమును పాడు చేసుకోవడానికి వెళ్ళే ప్రతి స్థలము కూడా అపవిత్రమైన స్థలమే. అది ఆ అపవిత్రమైన స్థలములలో నివాసం ఉండేటివాడు, వాడికి నచ్చినట్లు తిరిగేటివాడు. నాకు జాన్ గారు చెప్పారు, ఆయనకి లెగిస్తే ఎక్కడ ఉండాలనిపించేది? సినిమా థియేటర్లో ఉండాలనిపించేది. ఎందుకు సినిమా మీద అంత ఆశ కలుగుద్ది మనిషికి? సినిమాలో చాలా మంది అంటారు సినిమాలో సందేశం ఉంటుంది అంటారు. సినిమాలో సందేశం కాదు, అశ్లీలం ఉంటుంది, బూతు పాటలు ఉంటాయి. ఆ పాటలు వినుసొంపుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? సొంపుగా. చాలా వినాలి, బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి. కానీ అందులో ఉన్న పదాలన్నీ బూతులే కదా. అందులో ఉన్న పదములన్నీ బూతులే. ఆ స్వభావాలు, అది అపవిత్రముగా తన మలిన పడిపోతాడు. ఆలోచనలోకి ఆ పదాలు వస్తాయి. ఆ సినిమాలో చూసిన హీరోయిన్లు, సినిమాలో చూసిన హీరోలు, సినిమాలో చూసిన వ్యక్తులు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ వ్యక్తిని నేనే అనుకొని తలచుకొని మనిషి అపవిత్రం అయిపోతాడు. ఆ వ్యక్తి అపవిత్రమైన స్థలములలో ఉండేవాడు. ఇంకొక మాట అతను అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమే. అతను అంటున్నాడు, దేవునితో నాకేమిటి అసలు, దేవుడికి నాతో పనేమిటి అసలు అని అంటూ ఉన్నాడు. తన జీవితమును పాడు చేసుకునే ఏ వ్యక్తి అయినా పలికే మాట ఏంటో తెలుసా? దేవుడితో ఇప్పుడు నాకేంటండి పని?
ఇంకా నా వయసు ఉంది, ఇంకా నాకు ఆరోగ్యం ఉంది, ఇంకా నాకు ఆయుష్ ఉంది, ఇంకా నాకు సమయం ఉంది, అప్పుడే దేవుడికి నా జీవితం ఎందుకు ఇవ్వాలి? నా సమయం మీరంటే అన్ని అనుభవించేసి పాస్టర్లు అన్ని అనుభవించిన తర్వాత లేచి వచ్చి మారిపోయి అప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మేము కూడా అన్ని అనుభవించిన తర్వాత అప్పుడు మేము కూడా నిలబడతాం అనేవారు లేకపోరు. ప్రియులారా గమనించండి, ఆ సేన అనే దురాత్మల చేత పీడించబడి వాడి జీవితం ఎంత భయంకరం అయిపోయిందంటే, సాక్షాత్తు దేవుడే అతని ముందుకు వస్తే నాతో నీకేం పని అని అడిగాడు. నాతో నీకేం పని? సాక్షాత్తు దేవుని స్వార్థ నీకు వినబడుతుంటే ఈ స్వార్థతో నాకేం పని? ఈ వాక్యంతో నాకేం పని? సాక్షాత్తు దేవుని మాటలు, యేసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన నీ పాపముల నుండి విడిపించే దేవుడని వినబడుతుంటే ఈ స్వార్థ నాకు కాదులే, మా ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి, మా ఇంట్లో ఉన్న పిల్లలకి, లేకపోతే బ్యాగ్ తగిలించుకొని వెళ్ళే వాళ్ళకి, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళే వాళ్ళకి నాకు కాదులే అనుకుని సంఖ్యలో ఉన్నవారులారా గమనించండి. యేసుని నీవు తిరస్కరిస్తూ ఉన్నావేమో, దేవుడు నాకు వద్దు అనుకుంటున్నావేమో. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? నీవు అడగకపోయినా, నీవు కోరకపోయినా, నీవు వేడుకోకపోయినా, నా బ్రతుకు మార్చు అని దేవుణ్ణి గోజాడకపోయినా నీ జీవితంలోకి వచ్చి మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. నిన్ను ప్రేమగా పిలుస్తున్న దేవుడై ఉన్నాడు ఆయన. అటువంటి దేవుణ్ణి కలిగిన మన జీవితంలో ఎంతకాలము దేవుని స్వరమును నిర్లక్ష్యము చేస్తూ, ఎంతకాలము దేవుని స్వార్థను నిర్లక్ష్యము చేస్తూ ఇంకా నీవు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో. రాత్రి అది జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ గారు చెప్తూ ఉంటే, వారంత వయసు నాకు లేదు, వారంత అనుభవం నాకు లేదు, కానీ వారితో సమవుచిగా తిరిగిన అనుభవం ఉంది. అంటే వారు నేను ఫ్రెండ్స్ అని కాదు, ఆయన ఎట్లా తిరిగాడో నేను కూడా అట్లాగే తిరిగిన అనుభవం నా జీవితంలో ఉంది. ఇదే పేటలో పుట్టి పెరిగిన వాడిని, ఇదే బాప్టిస్ట్ బాలంలో నేను పుట్టిన, ఇదే ప్రాంతాలలో నేను నా చిన్న వయసులోనే తిరిగి సావాసులకు తిరిగి, వెచ్చలవిడిగా స్నేహితులతో గొడవలకి తిరిగిన జీవితం నాది. మందు తాగేవాడిని, బాగా తాగేవాడిని మందు. నేను తాగేది మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు, అంత సీక్రెట్ మెయింటైన్ చేసేవాడిని. 12 వచ్చేవాడిని, వెళ్ళిపోయేవాడిని, సెంటర్కి వెళ్ళిపోయి 3 గంటల దాకా పప్పుల మిల్లి సెంటర్ దగ్గర, ఇప్పుడు బస్ స్టాప్ ఉంది చూసారా, ఆ కాల ఒడ్డంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్ల దగ్గర అక్కడ కూర్చునే వాళ్ళం. మేమంతా అపవిత్రమైన స్థలములలో తిరిగిన జాతి మాదే. ఆనాడు అపవిత్రమైన స్థలాలలో వాడు, ఆ సేన అనే దురాత్మ పట్టినవాడు సమాధులలో ఎలా తిరిగాడో మేము చీకటిలో తిరిగిన అనుభవం మా జీవితం అదే. ఆ చీకటిలో బ్రతుకుతున్న మా బ్రతుకులను వెలుగులోకి తీసుకొని రావడానికి ఆ సేన అనే దురాత్మ పట్టిన వాడి దగ్గరికి యేసు ఎలా వెళ్ళాడో మా జీవితంలో కూడా ఆయన రాకముందు మా బ్రతుకంత చీకటి, మా బ్రతుకంత అంధకారం మా జీవితం. ఆయన రావటం వలన ఒకప్పుడు మాదంతా చీకటి బతికి ఈరోజు మీ ముందు వెలుగులో నిలబడి క్రీస్తు ఉన్న, వెలుగై ఉన్న ఆ క్రీస్తుని బోధించగలిగే వ్యక్తులుగా నిలబెట్టాడు. అంటే దాని కారకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినంత వరకు మా బ్రతుకు చీకటి బ్రతుకులు మావి. మేము ఇష్టానుసారంగా బ్రతికిన అనుభవాలు మావి. దేహాలు పాడు చేసుకున్నా, ఆరోగ్యాలు పాడు చేసుకున్నా, భయంకరమైన జీవితం. ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టలేకపోతే మమ్మల్ని మేము కొట్టుకునే అంత కోపిష్టి బ్రతుకులు మావి, కాయపరుచుకునే బ్రతుకులు మావి. ఈ మ్యాప్లో నాతో పాటు తిరిగిన కొంతమంది చచ్చిపోయారు, లేరు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, కానీ వాళ్ళతోనే ఎక్కువ తిరిగేవాడిని. ఎందుకంటే పెద్దవాళ్ళతో తిరిగితే పెద్దవాడు అనుకుంటారని, పెద్దవాళ్ళతో తిరిగితే వీడు పెద్దోడేమో అనుకుంటారని పెద్దవాళ్ళందరితో తిరిగేవాడిని. వాళ్ళతో తిరిగిన అనుభవం నాకు. హోలీ పండుగ వస్తే అందరూ రంగులు వేసుకొని హోలీ చేసుకుంటారు. మేము ఆ కట్ట దగ్గర ఉండేవాళ్ళం.
మా ఇల్లు ఇక్కడ అమ్మేసి సింగనార్ వెళ్ళాం, అక్కడ అమ్మేసి విజయదుర్గన అక్కడ అప్పుడే అమ్మేసి ఆఖరికి లోతు కుటుంబం గనక సొదొమ గొమొర పట్టణం ఎంచుకున్నట్టు మేము ఆ కట్టను ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ కట్టకు వచ్చిన తర్వాత మా హోలీ పండుగ ఎలా ఉండేదో తెలుసా? అపవిత్రమైన స్థలాలలో ఉన్న వాటిని తెచ్చి అందరికి పూసుకుంటూ ఉండేవాళ్ళం. పెంట తీసుకొని వచ్చి పూసేవాళ్ళం. మేము కాలవొడ్డున ఉన్న పెంట అంతా తీసుకొచ్చి ఆ పెంట తెచ్చి మేము మా ఫ్రెండ్స్ అందరం ఎవడైనా అరిస్తే వాడి మీద వేసేవాళ్ళం. పెంట తీసుకొచ్చి మురికి కాలువలో నీళ్లు ఆ చెమ్ములతో చిన్న చిన్న బకెట్లతో పట్టుకొని ఎవడైనా మమ్మల్ని తిడుతున్నాడంటే వీడికి హోలీ పండుగ రోజు బుద్ధి చెప్పాలని వెళ్తున్న వాడి మీద మురికి కాలువలో నీళ్లు పోసేవాళ్ళం మేము. అదంతా అపవిత్రమైన స్థలాల బ్రతుకులు మావి. ఆ బ్రతుకులు మార్చినది నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన నా జీవితమును మార్చిన వాడు అని నేను గర్వంగా చెప్పగలను. ఆ గర్వంగా చెప్పడానికి, ఆ ఆనందంతో చెప్పడానికి జాన్ గారు కూడా ఆయన తాపత్రయపడ్డాడు. ఆయన సాక్ష్యం వింటున్నప్పుడు నేను అనిపించింది, తల్లిదండ్రులు లేరు, బంధువుల భయం లేదు, చెప్పుకోవడానికి ఎవరు లేరు, మావో తాతో ఎవడో ఒకడు ఎదురు లేరు, అతన్ని ఆపడానికి కూడా లేరు. ఇష్టానుసారంగా తిరిగేవాడిని, విచ్చలవిడిగా జీవించే వ్యక్తిని దేవుని పరిచర్య కొరకు నిలబడే అంత గొప్పవాడు నా దేవుడు అని ఈ సాక్ష్యం ద్వారా మీరు నమ్మొచ్చు. ఆయన ఎవరినైనా ఏ వ్యక్తినైనా యేసు పాదముల యొద్దకు వస్తే ఆ వ్యక్తి ఎంత పనికి మాలిన వాడైనా వాడిని ప్రయోజకుడిగా మార్చగలిగే సామర్థ్యం నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది. ఆయన మనుషుల బ్రతుకులు మార్చగలిగిన సమర్థుడై ఉన్నాడు నా ప్రభు. ఆ సానా అనేవాడిని అందరూ వదిలేశారు. ఆ దురాత్మల చేత పీడించబడేవాడిని అందరూ వదిలేసినట్లు మమ్మలను కూడా చెప్పి వినకపోతే వదిలేసిన బ్రతుకులు మావి. ఎవరు చెప్పినా వినం, ఎవరు చెప్పినా లెక్క చేయం. నా తోటి వారు, నాలాంటి క్యారెక్టర్లు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు చుట్టుపక్కల. ఎవరు చెప్పినా వినం. మేము మా బ్యాచ్ సపరేట్. మేము ఎవరిని లెక్క చేయం. పెద్ద ఉండదు, చిన్న ఉండదు. ఎవడైనా వచ్చారే ఇట్లా ఉండకూడదే పోవాయి నువ్వు మాకు చెప్పేది ఏంటి అని బ్యాచ్. ఇదే స్థలాల్లో రైలు కట్ట ఉండేది. రైలు కట్ట దగ్గర గేట్ ఉండేది. ఆ గేట్ మీద కూర్చొని పోలీసు వాళ్ళు వచ్చి, ఏంట్రా మీకు ఎక్కడ పని అంటే, మేము ఎక్కడే ఉంటాం, నువ్వే పద్దాక అడ్డు ఇటు తిరుగుతావు, నువ్వు కుదురుగా ఉండు అని చెప్పేవాళ్ళం పోలీసులకి. అట్లాంటి క్యారెక్టర్ మాది. అలాంటి భయంకరమైన స్థితి, భయము, భక్తి లేని మా బ్రతుకులను మార్చింది మా ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుని నమ్మిన జీవితము అద్భుతంగా మారుతుంది. యేసుక్రీస్తును అంగీకరించిన జీవితము ప్రత్యేకంగా మారిపోతుంది. ప్రియులారా గమనించండి, నా యేసు, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు ఎంత పనికి మాలిన వాడివైనా నిన్ను లోకలు ఎవడు ప్రేమించడు కానీ నా యేసయ్య మాత్రమే ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య మాత్రమే, నువ్వు ఎంత పనికి మాలిన వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా నా యేసయ్య మాత్రమే ప్రేమించగలడు. ఆయనలో అమితమైన ప్రేమ, అంతులేని ప్రేమ ఉంది. లేకపోతే సమాధుల దగ్గరికి యేసు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? సమాధుల స్థలాలలో ఉన్న వాడి దగ్గరికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడో తెలుసా? అరే, అక్కడ ఒకడిని అందరూ వదిలేశారు, అందరూ వాడిని బాగు చేయలేకపోయారు, అందరూ వాడిని సాధు చేయలేకపోయారు, అందరూ ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయలేకపోయారు అని, నా కుమారుడా నేను వస్తున్నానని నా ప్రభు ఆ వ్యక్తిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఈరోజు ఈ స్వార్థ ఎందుకో తెలుసా? నా ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు నీ బ్రతుకుని మార్చాలని. ఆ గెరాసేనీలో ఉన్న ఆ దురాత్మల చేత పీడించబడుతున్న వాడిని ఎవరు ప్రేమించకపోతే నా యేసయ్య ప్రేమించాడు కనుకనే ఆ వ్యక్తి బ్రతుకు మారింది. ఎక్కడో పార్వతీపురంలో ఉండవలసిన వ్యక్తి ఈ ప్రాంతంలో చెడు తిరుగులు తిరిగి రోగాల పాలై జీవితం పతనమైపోవలసిన వ్యక్తి అతను. పిల్లని ఇవ్వటానికి కూడా, అడగటానికి కూడా, నా అని చెప్పుకోవడానికి కూడా ఎవరు లేని ఓ వ్యక్తిని
దేవుడు ఎంత ప్రయోజనం చేశాడు. ఈ పేటలో ఆయన్ని బండెక్కించుకొని తిరుగుతుంటే అందరూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళే. అంటే శంకర్ గారు వందనాలు 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 అని ప్రతి ఒక్కళ్ళ ఈ పేటలో అందరూ పలకరించేవాళ్ళే. నేను అనుకుంటున్నాను, ఒకప్పుడు అతను ఎవరు లేని అనాథ ఈరోజు నా ప్రభు రక్త సంబంధులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అని నేను చెప్పగలను. హల్లెలూయా. యేసుని నమ్మిన వాడి జీవితం ఎలా మారిందో తెలుసా? ఒంటరి వాడైనా, అనాథైనా, ఎవరు లేని వాడైనా అందరూ ఉన్నవారిగా మారిపోతాడు ఆ వ్యక్తి. ఒకవేళ నీ రక్త సంబంధులు, నీ బంధువుల ప్రేమ కూడా సరిగా నిలబడకపోవచ్చు, కానీ క్రీస్తు రక్తములో సంపాదించుకున్న ఈ రక్త సంబంధం ఎప్పుడు నిలబడి ఉంటుంది. అది దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ గెరాసేనులో ఉన్న ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడు. ఆ వ్యక్తి అలా ఉన్న దురాత్మలు వచ్చంటున్నాయి, ప్రభువా మాతో నీకేమీ పని. దయచేసి నాకు టైం లేదు కాబట్టి నేను రిఫరెన్స్లు చదవట్లేదు. ఏంటి వాక్యం రిఫరెన్స్లు చదవకుండా చెప్పేస్తున్నాడని అనుకోబాకండి. మీకు తెలిసిన వాక్యం కాబట్టి నేను చెప్పాలి, సమయం లేదు కాబట్టి. అంటూ ఉన్న ప్రభువు అతని జీవితమును ప్రత్యేకంగా మార్చాడు. యేసు ప్రభువు ఆ వ్యక్తిని గద్దించినప్పుడు దురాత్మలు అప్పటి వరకు అతనిలో దురాత్మలు ఉన్నాయని ఎవరికీ తెలియదు. అతనిలో దురాత్మలు ఉన్నాయని ఎవరికి తెలియదు. బహుశా వాళ్ళందరూ అనుకొని ఉంటారు, వీడికి మెంటల్ వచ్చింది. ఏమొచ్చింది? మెంటల్ వచ్చిందని మెంటల్ హాస్పిటల్ అన్ని తిప్పుంటారు, చీపురు గట్లు అన్ని వాడేసి ఉంటారు, చెప్పులు వాడేసి ఉంటారు, అన్ని వాడినా అతని బ్రతుకు మారలేదు. కానీ యేసు వాక్కు, యేసు మాట అతని జీవితమును మార్చింది. నా యేసయ్య ఒక్క మాట మాట్లాడగానే ఆ వ్యక్తిలో ఉన్న ఎన్ని వేల దురాత్మలైనా ఆ వ్యక్తిలో ఉండడానికి గడగడగడలాడిపోయి యేసు మాట అతని బ్రతుకుని మార్చింది. ప్రభు అన్నాడు, గద్దించాడు, ఈ రోజు నీవు ఇతన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎవరిది చూసిన దురాత్మలు భయపడవు, కానీ నా యేసయ్య ముందు అవి సాగిలపడాల్సిందే. నా యేసయ్య ముందు సాగిలపడాల్సిందే. ఒకప్పుడు మా జీవితంలో ఉన్న దురాత్మలన్నీ కూడా మమ్మల్ని వాడుకున్నాయి. నా యేసు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన మాట విని పారిపోయినాయి, మా బ్రతుకులు మారిపోయినాయి. దేవుడు మా జీవితం అద్భుతంగా మార్చాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వార్తలు వింటున్న నీ జీవితంలో ఎంతకాలం ఈ సువార్త వింటున్నావో నాకు తెలియదు. ఇంకా మార్పు లేని బ్రతుకులో ఉన్నావేమో, ఇంకా తాగుడుతో, జోదాలతో, వ్యభిచారముతో ఇష్టానుసారముగా నీ బ్రతుకుని పాడు చేసుకుంటున్నావేమో. గమనించండి, నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం నీకు కనబడుతుందా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. రాత్రి నువ్వు అంగీకరిస్తే ఆ సేన పట్టిన వాడి బ్రతుకు మారినట్లుగా నీ బ్రతుకు మారిపోతాయి. నాలాంటి వాడి బ్రతుకు మారినట్లుగా, ఆ జానుగారు లాంటి వాళ్ళ బ్రతుకులు మారినట్లుగా మీ బ్రతుకులు మారిపోతాయి. రాత్రి దేవుణ్ణి అంగీకరించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఒక మాట చూడండి, మార్కు సువార్త 5:15. మార్కు సువార్త 5:15. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి అంట. ఏమైపోయారు? జనులందరూ వచ్చారు, పందులు తెచ్చిపోయినాయి, ఈ దురాత్మలన్నీ పందుల్లోకి వెళ్తానన్నాయి. చూసారా? గమనించండి, పందులు కూడా భరించలేని దురాత్మల్ని మనుషులు మోసుకుంటూ తిరుగుతున్నారు. పందులు కూడా అసహించుకునే దురాత్మలవి. పందులు అనుకున్నాయి, ఈ దురాత్మలతో కలిసి బతుకోవడం కంటే సముద్రంలో పడి చావటమేనా ఇవి అనుకునే సముద్రంలో పడి చచ్చిపోయినాయి. అంటే ఆ పందులు కూడా అసహించుకునే దురాత్మలవి. అలాంటి దురాత్మల చేత పీడించబడుతున్న బ్రతుకులలో నీవు ఉన్నావేమో. ఈ రాత్రి నీవు కూడా అటువంటి దురాత్మల చేత పీడించబడు. దురాత్మ అంటే ఏమిటోగా, దురాత్మలు అంటే ఓ జుట్టు ఎరబోసుకొని నాలుక బయటకు పెట్టేసి అటు ఇటు పరిగెడతా కాదు. దురాత్మని స్వభావంలో ఉంటాయి దురాత్మలన్నీ. నీ కోపిష్టి తనములో, నీ పాపిష్టి ఆలోచనలో, నీ దురాశలలో, నీ యొక్క అసూయలలో, స్వార్థములో ఇమిడిపోయి ఉంటాయి ఆ దురాత్మలు. వాటి చేత నీ బ్రతుకుని నాశనం చేస్తాయి. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తిని జనులందరూ చూడగా వచ్చి అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి ఉన్నాడట. ఏం చేశాడు? చక్కగా బట్టలు ధరించి స్వస్థపడి
యేసు పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వింటూ ఉంటే జనులందరూ ఆశ్చర్యపోయారు. నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తే, ఎవరైతే నిన్ను తిట్టారో, ఎవరైతే నిన్ను అసహ్యించుకున్నారో, ఎవరైతే ఈడెందుకురా బాబు పోతే బాగుండు, ఇదెందుకురా మా బ్రతుకులకి చచ్చే బాగుండు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా మార్చగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే నా ప్రభు నీ బ్రతుకునంత ప్రత్యేకంగా మార్చగలడు. అంగీకరిస్తావా యేసయ్యని? నమ్ముకుంటావా యేసయ్యని? ఏమీ లేదు, ఒక్క చిన్న ప్రార్థన. ప్రభువా, ఆ సుంకరి ప్రార్థించినట్టు రాత్రి మనం చదువుకున్నాం. సుంకరి అంటూ ఉన్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తు చూచుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను ప్రభువా కరుణించు నాయనా, నన్ను కరుణించు నాయనా అని మొరపెట్టినట్లుగా ఈ రాత్రి నీవు నీ పాపములన్నీ ఒప్పుకొని ప్రభువా నన్ను కరుణించు అని ఒక్క ప్రార్థనను చేయగలిగితే, ప్రియులారా గమనించండి, మీ జీవితమును అద్భుతంగా దేవుడు మారుస్తాడు. దానికి నా జీవితం ఒక సాక్ష్యం, జానగారి జీవితం ఒక సాక్ష్యం. జానగారి జీవితాన్ని చూశారు మీరు. ఇదే ప్రాంతంలో రిక్షా దుక్కుకుంటూ తిరిగిన వ్యక్తి, ఇదే ప్రాంతంలో దేవుని పరిచర్యకు ఆయన వెళ్తాడు. పొద్దున్న స్టార్ట్ చేస్తాడు బైబిల్ చదవడం, మధ్యాహ్నం దాకా చదువుతూనే ఉంటాడు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా. మళ్ళీ వచ్చేటప్పుడు ఆయనకి మోకాళ్ళు సరిగా ఉండవు, నడవటమే ఇబ్బంది. మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు. ఎక్కడి నుండి వచ్చింది? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వ్యక్తి జీవితం అంత అద్భుతంగా మార్చాడు. ఈ రాత్రి దేవుని వాక్యం విన్న నీ జీవితంలో ప్రభు నీ బ్రతుకును కూడా అంతే అద్భుతంగా మార్చగలడు. మనం మూల వాక్యం చదివాం, యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను. అతను ఏం చేస్తున్నాడు? అనేకులకు ప్రకటిస్తా. ఆ సంఖ్యలో నువ్వు కూడా వస్తావు. యేసు ఎంతటి గొప్ప కార్యములు నీ జీవితంలో చేశాడో ఇక నువ్వు నీవు చెప్పడానికి దాచిపెట్టలేనన్ని ఉంటాయి నీ జీవితంలో. ఇక ఇది ఏమి చెప్తావులే అనుకోవటానికి కూడా లేకుండా నీవు కూడా ఆపుకోలేనన్ని, నీవు కూడా దాచుకోలేనన్ని అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేసి నిన్ను అద్భుతమైన వ్యక్తిగా నిలబెడతాడు. నీవున్న స్థలాలలోని, నీవున్న ఇంటిలోనే, నీవున్న బంధువుల మధ్య, నీవున్న రక్త సంబంధుల మధ్య, నీ స్నేహితుల మధ్య నిన్ను చూసినా, నిన్ను వారు చూసినా ఆశ్చర్యపోయేలాగా దేవుడు మార్చగలడు. చిన్న ప్రార్థన చేయండి, నాతో పాటు ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.